BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హలో ఎవ్రీవన్, హాయ్, ఐఎమ్ వంశీకృష్ణ, మెమరీ కోచ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్. అయితే చాలామంది విద్యార్థులకు 10th వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ 10th తర్వాత ఎలాంటి కోర్సు సెలెక్ట్ చేసుకోవాలనే విషయాన్ని చాలామంది విద్యార్థులు క్లారిటీ ఉండదు, అలాగే పేరెంట్స్ కూడా. సో అలాంటి ప్రతి డౌట్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి, పేరెంట్స్కి సంబంధించి నేను ఈ వీడియో చేయబోతున్నాను 10th తర్వాత ఎలాంటి కోర్సులు ఉంటాయనే విషయం పట్ల. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి 10th కంప్లీట్ అయిన తర్వాత మొట్టమొదటి ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ అనే గ్రూప్స్ ఉంటాయి. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్, ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఎవరైతే ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఎంపీసీ తీసుకోవాలి. ఎవరైతే ఫార్మా సైడ్ డాక్టర్ కోర్స్ చేయాలి అని అనిపిస్తే, డాక్టర్ అవ్వాలి అనే కోరిక ఉంటే వాళ్ళు బైపీసీ తీసుకోవాలి. నెక్స్ట్ హెచ్ఈసీ, సిఈసీ తీసుకున్న వీళ్ళు గ్రూప్స్కి రాసుకోవడానికి, లేదంటే లాయర్స్గా కూడా వీళ్ళకి చాలా అద్భుతంగా సెట్ అవుతుంది. ఫైనల్గా ఎంఈసీ, హెచ్ఈసీ అంటే వీళ్ళు సిఎల్గా పనిచేయడానికి అద్భుతంగా ఉంటుంది, ఈ కోర్స్ హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్లో మీ సామర్థ్యాన్ని బట్టి మీరు ఏ కోర్స్ తీసుకుంటే మీరు 100% రాణించగలుగుతారో అలాంటి కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ తర్వాత, అంటే ఇంటర్మీడియట్ కాకుండా ఒకవేళ 10th తర్వాత ఇంకేదైనా కోర్స్ ఉందంటే అది వొకేషనల్ కోర్సెస్. అయితే ఈ వొకేషనల్ కోర్సెస్లలో అగ్రికల్చర్ విభాగానికి వచ్చినట్లయితే అందులో ముఖ్యంగా పంటలు, దాని యొక్క మేనేజ్మెంట్, క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ గురించి ఇందులో ఉంటుంది. ముఖ్యంగా పాల ఉత్పత్తి, అలాగే చేపల పెంపకం గురించి, అలాగే సెరికల్చర్ అంటే పట్టుపురుగుల పెంపకం, పట్టుతో వస్త్రాల తయారీ ఉంటుంది కదా, దానికి సంబంధించి సెరికల్చర్ గురించి ఈ అగ్రికల్చర్ అనే విభాగంలో ఈ కోర్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఈ వొకేషనల్ కోర్సులోనే బిజినెస్ అండ్ కామర్స్ విభాగానికి వచ్చినట్లయితే ఒక అకౌంటెంట్గా ఉండాలన్నా, లేకుంటే టాక్సేషన్ అంటే ఒక సిఏ కింద మనం వర్క్ చేయాలంటే కూడా ఈ అకౌంటెంట్ అండ్ టాక్సేషన్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే మార్కెటింగ్ అండ్ సేల్స్, ఈ మధ్యకాలంలో ఏ బిజినెస్ చేసినా సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మార్కెటింగ్ అనేది జనాలకు కనిపిస్తే సేల్స్ అనేది ఆ యొక్క లీడ్ని క్లోజ్ చేస్తుంది. కాబట్టి సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ కోర్స్ అనేది బిజినెస్ అండ్ కామర్స్ విభాగానికి సంబంధించి. నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి మనము హెల్ప్ చేయాలంటే కూడా ఈ బిజినెస్ అండ్ కామర్స్ విభాగానికి సంబంధించిన కోర్స్ చేయాలి. ఫైనల్గా ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్కి చేయాలి అంటే కూడా ఈ బిజినెస్ అండ్ కామర్స్ విభాగానికి సంబంధించినటువంటి ఈ కోర్స్ మనం తీసుకున్నట్లయితే ఈ వొకేషనల్ కోర్స్ ద్వారా మనం ఈజీగా తక్కువ టైంలోనే జాబ్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగానికి వచ్చినట్లయితే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అంటే స్పేర్ పార్ట్స్ కానీ మిగతా ఇంజన్కి సంబంధించినటువంటి ఆ పార్ట్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఉంటుంది. అలాగే టెక్నీషియన్ అంటే ప్రతి విభాగంలో కూడా వాటిని ఫిట్టింగ్ కానీ లేకుంటే రిపేర్ చేయడానికి టెక్నీషియన్గా చేయాలంటే కూడా ఈ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో కోర్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అండ్ టెక్నాలజీ అంటే భవన నిర్మాణానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ అంటే పెయింటింగ్, కొలతలు, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనకి ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. ఫైనల్గా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే ఒక కంప్యూటర్కి సంబంధించినటువంటి యాప్స్ డిజైనింగ్ కానీ లేకుంటే ఒక ప్రోగ్రామ్ డెవలప్మెంట్ చేయడానికి కానీ సంబంధించినటువంటి డాటాని, నాలెడ్జ్ని ఈ కోర్సు ద్వారా పొందవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెక్నీషియన్స్ అంటే ఎలక్ట్రానిక్కి సంబంధించినటువంటి పూర్తి ఆ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ విషయాలు ఇందులో నేర్పిస్తారు. ఫైనల్స్ ఎలక్ట్రికల్ వైరింగ్, ఇది ఈ మధ్యకాలంలో చాలా తక్కువ టైంలోనే ఈజీగా జాబ్ వచ్చే కోర్స్ ఏదైనా ఉంది అంటే ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్. అంటే దీంట్లో ప్రతి విషయానికి ప్రతి దగ్గర కూడా వీళ్ళ అవసరం అనేది చాలా ఉంటుంది, కాబట్టి ఈ కోర్స్కి చాలా డిమాండ్ ఉంది. నెక్స్ట్ వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్ అంటే వీళ్ళు అక్కడ ఆ నియర్ బై ఉన్నటువంటి ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి జాబ్స్ చేయడానికి కూడా ఈ కోర్స్ అనేది చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ అదే వొకేషనల్ కోర్స్కి సంబంధించి ఇంకొక విభాగం ఉంటుంది, అది హోమ్ సైన్స్. దీంట్లో కమర్షియల్ గార్మెంట్ డిజైనింగ్ అండ్ మేకింగ్ అంటే బట్టలకు సంబంధించినటువంటి కొత్త కొత్త డిజైన్స్ ఎలా తయారు చేయాలో ఈ కోర్సు నేర్పిస్తారు. అలాగే ఫ్యాషన్ గార్మెంట్ అంటే ఈ అప్డేట్ అవుతున్న కాలానికి అనుగుణంగా ఎలా కొత్తగా అప్డేట్ చేయాలి, ఎలా కొత్తగా దాన్ని మేకింగ్ చేయాలనే విషయాన్ని ఈ హోమ్ సైన్స్ అనే విభాగంలో ఈ కోర్సు నేర్పించడం జరుగుతుంది. ఫైనల్గా ఒక హోటల్లో పనిచేయాలంటే కూడా హోటల్ ఆపరేషన్స్ అనేది కోర్స్ తప్పనిసరిగా చేసి ఉండాలి. ఫైనల్గా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ అంటే మామూలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొంతమంది నర్సులకి హెల్ప్ చేయడానికి వీళ్ళ అవసరం అనేది చాలా చాలా ఉంటుంది. కాబట్టి ఈ కోర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనల్గా ఆప్థమాలిక్ టెక్నీషియన్ అంటే ఎవరైతే ఐకి సంబంధించినటువంటి డాక్టర్ కింద ఒక అసిస్టెంట్గా, టెక్నీషియన్గా ఉండాలంటే ఈ కోర్స్ అనేది తప్పనిసరిగా చేయాలి. ఫైనల్గా ఫిజియోథెరపీ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా తెలిసింది, కాబట్టి ఫిజియోథెరపీకి కూడా మీరు అసిస్టెంట్గా ఉండాలి అనుకుంటే కూడా తప్పనిసరిగా ఈ హోమ్ అండ్ సైన్స్ విభాగానికి సంబంధించి ఈ కోర్సు చేయడానికి అవకాశం ఉంటుంది.
నెక్స్ట్ 10th తర్వాత చేయదగిన కోర్స్ ఏదైనా ఉంది అంటే ఐటీఐ కోర్సు. దీంట్లో తక్కువ సమయంలోనే అంటే ఆర్థికంగా కొంత సపోర్ట్ లేనటువంటి ఫ్యామిలీస్ ఉంటాయి. అలాంటి ఫ్యామిలీస్ ఈ కోర్సు నేర్చుకుంటే ఈజీగా జాబ్ పొందే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ ఐటీఐ కోర్సులలో ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి కోర్సులు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా వచ్చేసి టూల్ అండ్ డై మేకింగ్ డిజైనర్స్, అంటే చిన్న చిన్న వస్తువులు తయారు చేయాలంటే మరి ప్రతిది కూడా హ్యాండ్మేడ్ ఉండదు, కొన్నింటికి డై ఉంటుందన్నమాట. ఆ డై మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలో ఇక్కడ నేర్పిస్తారు. ఫైనల్గా ఈ మెకానికల్ ఇంజనీర్ వీళ్ళు ముఖ్యంగా వచ్చేసి ఆటోమొబైల్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్రొడక్షన్ కానీ మేనేజ్మెంట్ కానీ వీళ్ళకి సంబంధించి నేర్పిస్తారు. ఫైనల్గా డీజిల్ మెకానిక్ ఇంజనీరింగ్ అంటే వీళ్ళు ఎక్కువగా ఆర్టీసీ విభాగంలో అంటే రిపేర్కి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా నేర్పిస్తే చాలా ఈజీగా తక్కువ సమయంలోనే వీళ్ళు ఆర్టీసీలో కానీ మిగతా వేరు రిపేర్ సెంటర్లో జాబ్ చేయొచ్చు, లేదంటే వీళ్ళే సొంతంగా ఒక వర్క్షాప్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సివిల్ ఇంజనీర్ కోర్స్, అంటే దీంట్లో వచ్చేసి పెయింటింగ్ కానీ దానికి సంబంధించిన కొలతలు గీయడం కానీ ఒక కన్స్ట్రక్షన్కి సంబంధించిన పూర్తి డాటాని ఎలా నిర్మించాలనేది సివిల్ ఇంజనీర్స్ చేస్తుంటారు. ఫైనల్గా పంప్ ఆపరేటర్స్ అంటే వీళ్ళు పెద్ద ఇండస్ట్రియల్ వర్క్లలో వీళ్ళ హెల్ప్ అవసరం ఉంటుంది. ఫైనల్గా ఫిట్టర్ అంటే మామూలుగా కొన్నింటికి చిన్న రిపేర్ చేయడానికి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మోటార్ డ్రైవింగ్ కమ్ మెకానికల్ ఇంజనీరింగ్. దీంట్లో ఏమంటే కొంతమందికి డ్రైవింగ్ నేర్పించి వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం, వీళ్ళు హెల్ప్ చేయడం లాంటివి వర్క్స్ చేయాలంటే కూడా మనము ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇది ఐటీఐలోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఫుట్వేర్ ఇంజనీర్, అంటే వీళ్ళు వచ్చేసి నూతనంగా ఉన్నటువంటి ఈ ఫుట్వేర్ డిజైనింగ్ తయారు చేయడం మీద అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మీద, అలాగే ప్రోడక్ట్స్ని సప్లై చేయడం మీద వీళ్ళకి ఎలా ఉండాలనే విషయాన్ని ఈ కోర్సు నేర్పించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రిఫ్రిజిరేటర్ ఇంజనీరింగ్, అంటే ఏసీలు కానీ లేదనుకుంటే ఫ్రిడ్జెస్ కానీ వీటిని ఎలా అంటే దానికి వచ్చేటువంటి చిన్న రిపేర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా దాన్ని రిపేర్ చేయాలనే విషయాన్ని కూడా ఇందులో ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ అండ్ స్కిన్ కేర్, అంటే దీనికి సంబంధించి తలకు సంబంధించింది అలాగే చర్మానికి సంబంధించినటువంటి కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ప్రాసెసింగ్, ఫైనల్గా వచ్చేసి సర్వేయర్ ఇంజనీరింగ్. వీళ్ళందరూ కూడా తయారు కావాలంటే ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత ఈ కోర్సులు నేర్చుకుని ఇలాంటి ఈ కోర్సులు అన్నీ చేయడం ద్వారా ఆటోమేటిక్గా వీళ్ళు తక్కువ సమయంలోనే చాలా ఈజీగా తొందరగా జాబ్ సంపాదించే అవకాశం ఉంటుందన్నమాట. దెన్ 10th తర్వాత ఐటీఐ కోర్స్, దాంతోపాటు ఉన్నటువంటి ఇంకా ముఖ్యమైన కోర్స్ ఏదైనా ఉంది అంటే అది పాలిటెక్నిక్ కోర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 10th తర్వాత చేయదగిన ఇంకో కోర్స్ ఏదైనా ఉంది అంటే అది పాలిటెక్నిక్ కోర్సెస్ అనమాట. అయితే ఎవరైతే పాలిటెక్నిక్ చేయాలనుకుంటారో వాళ్ళు ముందుగా పాలిసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ ర్యాంక్స్ ఆధారంగానే వాళ్ళకి ప్రైవేట్ లేదంటే గవర్నమెంట్ కాలేజీలలో సీట్ రావడం జరుగుతుంది. అయితే మరి ఈ పాలిటెక్నిక్ కోర్సుల్లో ఏ అంశాలు ఉంటాయి, ఏ కోర్సెస్ ఉంటాయి అంటే ఫస్ట్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్ అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు కూడా, అంటే పెయింటింగ్ కానీ లేకుంటే ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ కోర్సులో అందిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అంటే ఒక పవర్ జనరేషన్ కానీ లేదనుకుంటే ఒక ఎలక్ట్రానిక్ మిషన్స్ కానీ దాని యొక్క పనితీరు విధానానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్స్ నేర్పించడం జరుగుతుంది. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్, అంటే మిషనరీ డిజైన్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి స్కిల్స్ కోర్సెస్ ఇందులో అందించబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెటలర్జికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఈ విభాగంకి వచ్చేసరికి ఒక యాప్ని డిజైన్ చేయడం కానీ ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేయడం గురించి సంబంధించినటువంటి విషయాలు ఇందులో నేర్పిస్తారు. ఫైనల్గా కెమికల్ ఇంజనీరింగ్, అంటే ఒక కెమికల్కి సంబంధించి అది లిక్విడ్ ఉండొచ్చు లేదనుకుంటే ఘన రూపంలో ఉండొచ్చు. సో అలాంటి వాటిని ఎలా వినియోగించాలి, ఏ పర్పస్లో వినియోగించాలనే విషయాన్ని ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ కోర్సు చెప్తారు. ఫైనల్గా డైరీ ఇంజనీరింగ్, అలాగే టెక్స్టైల్ టెక్నాలజీ, టెక్స్టైల్ కెమిస్ట్రీ, అంటే ఒక వస్త్రం తయారు చేయడానికి వాడేటటువంటి కెమికల్స్ని ఎలా ఎంత క్వాలిటీలో వాడాలనే విషయాన్ని కూడా ఇందులో చెప్తారు. ఫైనల్గా గ్లాస్ అండ్ సెరామిక్ ఇంజనీరింగ్, ఈ మధ్య కాలంలో ఎక్కువ వాడుకలో ఉన్నటువంటి కోర్స్ ఇది. ఈ కోర్సు ద్వారా చాలా ఈజీగా తక్కువ సమయంలో సంపాదించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అంటే ఇంతకుముందు మనం చెప్పాం కదా పంట ఉత్పత్తికి సంబంధించినటువంటి పూర్తి డేటాని ఈ కోర్సు ద్వారా అందించుకోవచ్చు. ఫైనల్గా ఫ్యాషన్ ఇంజనీరింగ్ అండ్ గార్మెంట్ టెక్నాలజీని మనకు ఈ పాలిటెక్నిక్ కోర్సు ద్వారా అందించడం జరుగుతుంది. అయితే 10th తర్వాత ఎంపిక చేసుకునే ఈ ప్రతి కోర్స్ కూడా మీ యొక్క సామర్థ్యానికి అనుగుణంగా ఎంచుకోవాలి తప్పిస్తే వేరొకరి ఫోర్స్ ద్వారానో లేదనుకుంటే మన ఫ్రెండ్స్ చేస్తున్నారనో మన రిలేటివ్స్లో ఇది చేశారనో కాకుండా మీ సామర్థ్యానికి అనుగుణంగా మీరు మీ కోర్స్ని సెలెక్షన్ చేసుకోండి. ఫైనల్గా వచ్చేసి ఈ కోర్స్ గురించి ఓవరాల్గా జస్ట్ ఒక చిన్న స్మాల్ ఓవర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ కోర్స్ గురించి డీటెయిల్గా మనం May 1st జరిగే క్లాస్లో ఈ కోర్సెస్ గురించి ఇంకా క్లియర్గా డీటెయిల్గా ఏది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇంకా క్లియర్గా డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా May 1వ తేదీన క్లాస్ మిస్ అవ్వకుండా ఇప్పుడే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి మీ సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే ఈ కెరీర్ గైడెన్స్తో పాటుగా మీరు మెమరీ స్కిల్స్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, స్పీడ్ రీడింగ్ స్కిల్స్, లెర్నింగ్ డిజబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి మనీ మేనేజ్మెంట్ గురించి అన్ని విషయాల గురించి మీరు క్లియర్గా తెలుసుకోబోతున్నారు. May 1st నుంచి 15 రోజుల పాటు బ్యాచ్ నడుస్తుంది. ఒకటి మార్నింగ్ బ్యాచ్ ఉంటుంది, ఇంకొకటి ఈవినింగ్ బ్యాచ్ ఉంటుంది. మీ సమయానికి అనుకూలంగా మీరు ఏదో ఒక బ్యాచ్లో జాయిన్ అవ్వండి. అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వంశీకృష్ణ. జై హింద్.